ఈ వీడియోలో వచ్చేసి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి అదేవిధంగా డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ను జస్ట్ మీరు క్వశ్చన్ చూసి గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా మీకు ఇంగ్లీష్లో తక్కువ నాలెడ్జ్ ఉన్నా జస్ట్ మీరు క్వశ్చన్ చూసి అక్కడ ఉన్నటువంటి లాజిక్ను గుర్తుపట్టి ఆన్సర్ను టిక్ చేసే విధంగా అన్ని టాపిక్స్ మీద నేను లాజికల్ వీడియోస్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే చూడగలరు. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఆల్రెడీ ఇంతకుముందే మనము గ్రాండ్ టెస్ట్లను నిర్వహించుకుంటున్నాం కదా ఇంతకుముందు నుంచి. సో ఇందులో వచ్చేసి 7th గ్రాండ్ టెస్ట్ను మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో మీకు ఎక్కువగా లాజిక్స్ గుర్తుండడం కోసం నేను ఏం చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ ఉందనుకోండి, ఈ రూల్ ప్రకారం వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో, ఓకే, ఆ వచ్చేటువంటి ఆన్సర్ ఈ రూల్ నెంబర్ 1 ప్రకారం మనం చేసామనుకోండి, అది గుర్తుండిపోయేలా ఆ రూల్ నెంబర్ తోటే ఒక 3-4 బిట్లను కూడా నేను సీక్వెన్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి రిపిటేషన్స్ ఉంటాయి లాజిక్స్, అది కూడా గుర్తుపెట్టుకోగలరు. రైట్, ఇప్పుడు బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. రైట్, ఫస్ట్ బిట్. No sooner dash the station then the train left. Right, so options చూద్దాం. Had we reached, we had reached, have we reached, did we reach. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? సో నేను లాజిక్లో ఏం చెప్పినా అంటే, ఇటువంటి ఫార్ములాస్ తోటి కనుక వచ్చినట్లయితే అందులో ఎలా ఉంటుందంటే, ఒక సెంటెన్స్ ఏమో V2 తోటి ఉంటుంది, V2 తోటి ఒక సెంటెన్స్ ఉంటే ఇంకో సెంటెన్స్లో ఏముంటుందని చెప్పుకున్నాం మనము అంటే, హ్యాడ్ ఉన్నది ఆన్సర్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ను గుర్తించుదాం. సో ఇక్కడ గమనించండి, లెఫ్ట్ అంటే V2. సో ఆన్సర్లో ఏముండాలి? హ్యాడ్. సో ఇది ఆన్సర్, హ్యాడ్ ఉంది కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. నో సూనర్ హ్యాడ్ వి రీచ్డ్ ద స్టేషన్, నో సూనర్ హ్యాడ్ వి రీచ్డ్ ద స్టేషన్ దెన్ ద ట్రైన్ లెఫ్ట్. ఓకే, ఆ విధంగా గమనించండి. జనరల్గా మనకు ఇంగ్లీష్ గ్రామర్ రూల్ ప్రకారం నో సూనర్ దాన్ అలా ఉంటే అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. సో ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా మీకు చెప్తాను, గమనించండి. నో సూనర్ కనుక ఉన్నట్లయితే ఒక సెంటెన్స్లో కంపల్సరీ అక్కడ జాయింటింగ్ వర్డ్ దాన్ ఉంటుంది. నో సూనర్కు జాయింటింగ్ వర్డ్ ఏముంటుంది? దాన్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీని మీద కూడా బిట్స్ అడిగండి. రైట్, నెక్స్ట్ స్కేర్స్లీ. ఇది ఆ రకమైన బిట్టే. రైట్, స్కేర్స్లీ హ్యాడ్ ద మీటింగ్ బిగన్ డాష్ ద పవర్ ఫెయిల్డ్. సో ఇక్కడ స్కేర్స్లీ ఉపయోగించినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అని అడిగాడు. ఇవన్నీ ఫిక్స్డ్, గుర్తుపెట్టుకోండి, మారవవి. సో స్కేర్స్లీ ఉన్నప్పుడు ఏముంటుంది? వెన్, దాన్, దెన్, వైల్. సో గుర్తుపెట్టుకోండి, స్కేర్స్లీ వచ్చిందంటే వెన్ కంపల్సరీ ఉంటుంది. నో సూనర్ ఉన్నదనుకోండి, నో సూనర్ ఉంటే ఏమొస్తుందని నేర్చుకున్నాం మనము? దాన్. రైట్, ఆ విధంగా అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 బిట్స్ నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ స్కేర్స్లీ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు? వెన్ అనేటువంటిది వస్తుంది. రైట్, స్కేర్స్లీ వెన్. నెక్స్ట్, నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్. రైట్, నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద టీచర్స్ డాష్ willing to postpone the examination. Right, neither the principal nor the teachers willing to postpone the examination. ఓకే, సో ఇక్కడ అడిగింది ఏంటిదంటే దీని తర్వాత ఏమొస్తుంది? వాజా, ఈజా, వరా, హ్యాస్ బీనా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, నైదర్ తోటి కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే, రైట్, అటువంటి వాటికి హెల్పింగ్ వర్బ్ ఎక్కడంటే ఇది తీసుకోం. ఓకే, ఇది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్ ప్రకారమే మనం హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటాం, ఈ టీచర్ అనేటువంటి దాని ప్రకారం.
రైట్. ఇక్కడ ఉన్న దాని ప్రకారము తీసుకోము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడైతేనేమో ప్రిన్సిపాల్ అంటే సింగులర్, ఇక్కడైతేనేమో టీచర్స్ అంటే ప్లూరల్, ఇద్దరు లేదా అంటే కంటే ఎక్కువ. ఇక్కడైతే సింగులర్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తాం, అంటే యామ్, ఈజ్, ఆర్ యామ్, ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాస్ కానీ అటువంటివి ఉపయోగిస్తాం. సో ఇక్కడ ప్లూరల్ ఉంది, అప్పుడు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ను మనం ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. వాజ్ అనేటువంటిది సింగులర్ హెల్పింగ్ వర్బ్, ఈజ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్, హ్యాస్ బీన్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? వర్ అవుతుంది. రైట్. సో ఈ అన్ని లాజిక్స్ కూడా నా యొక్క లాజికల్ వీడియోస్లో ఆయా క్లాసులు చెప్పినప్పుడు నేను వివరించడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. నెక్స్ట్ గమనించండి. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా చూడండి. ఇక్కడ ఏముంది? నైదర్ ఉంది. నైదర్ ఉన్నప్పుడు దానికి జాయింట్ ఏమొస్తుందంటే నార్ వస్తుంది. ఇవి కూడా అడుగుతాడు మనకు. నైదర్ ఉన్నప్పుడు మనకు జాయింటింగ్ ఏం ఉపయోగిస్తాడు? నైదర్కి నార్, ఎయిదర్కి అదే ఎయిదర్ అనుకోండి, వీటికి ఏమో ఆర్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. కాంపౌండ్ అవి నెక్స్ట్ చూద్దాము. హార్డ్లీ. హార్డ్లీ డాష్ ద రూమ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. ఓకే, దాని ప్రకారం ఈ రూల్స్ అన్ని కూడా. ఇక్కడ ఏముంది? ర్యాంగ్ అంటే V2. ఓకే, ఈ విధంగా ఇటువంటి ఫార్ములాస్, ఈ డబల్ ఉండేటువంటి ఫార్ములాస్లలో మనం ఇప్పటిదాకా నేర్చుకుంటున్నాం. హార్డ్లీకి వెన్ వస్తుంది, ఇది జాయింటింగ్ వర్డ్, దీని యొక్క జాయింటింగ్ వర్డ్ వెన్, హార్డ్లీ వెన్. సో ఇక్కడ గమనించండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొక విషయం చెప్తా. ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం మనము? నో సూనర్ ఒకటి నో సూనర్ది నేర్చుకున్నాం. రైట్. నో సూనర్కు ఏం జాయింటింగ్ ఏమి నేర్చుకున్నాము? దాన్ నేర్చుకున్నాం. దాని తర్వాత నైదర్ గురించి నేర్చుకున్నాము. ఓకే, నైదర్ తర్వాత ఇంకేం నేర్చుకున్నాము? గమనించండి. స్కేర్స్లీ నేర్చుకున్నాము. దీనికి వెన్, WHEN, వెన్. నైదర్, నార్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎయిదర్ అని నేర్చుకున్నాం, ఎయిదర్కి ఆర్ ఉంటుందని. తర్వాత హార్డ్లీ అని నేర్చుకున్నాం, హార్డ్లీ నేర్చుకున్నాం కదా. సో ఇటువంటి ఫార్ములాస్ మీద కనుక బిట్ వస్తే అప్పుడు ఇదిగోండి ఈ రూల్ అప్లై అవుతుంది. ఏ రూలు అంటే అది V2 ఉంటుంది. ఒకటి V2లో ఉంటుంది. V2లో ఉంటే నెక్స్ట్ది దాంట్లో ఏముండాలి? ఆన్సర్ హ్యాడ్ ఉండాలని చెప్పుకున్నాం మనం. రైట్. సో అలా అన్నమాట. ఆ హ్యాడ్ కూడా ఓకే మనకు సెంటెన్స్ లాగా ఉండొద్దు, క్వశ్చన్ లాగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ కదా. సో ఆప్షన్స్ చూద్దాం. హ్యాడ్ హీ ఎంటర్డ్, హీ హ్యాడ్ ఎంటర్డ్, డిడ్ హీ ఎంటర్, హ్యాజ్ హీ ఎంటర్. సో ఆన్సర్ వచ్చేసి హ్యాడ్ హీ ఎంటర్డ్. హార్డ్లీ హ్యాడ్ హీ ఎంటర్డ్ ద రూమ్ వెన్ ద ఫోన్ ర్యాంగ్. సో ఆ విధంగా అయితే ఈ ఫార్ములాలో వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నాం కదా. సో ఈ ఫార్ములా ప్రకారం ఇచ్చినప్పుడే ఒకటి V2లో ఉంటే హ్యాడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొని చూద్దాము. సో మీకు ఆన్సర్స్ కనబడకుండా క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను, కానీ కావట్లేదు. అలా స్క్రీన్ చిన్నగా అయిపోతుంది, మీకు క్వశ్చన్ కనబడకుండా అవుతుంది. సో అది గమనించగలరు. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఐ వుడ్ రాదర్ యూ డాష్ ద ట్రూత్. ఓకే, సో టెల్, టోల్డ్, హ్యావ్ టోల్డ్, విల్ టెల్. సో ఆన్సర్ వచ్చేసి గమనించండి, ఇక్కడ వుడ్ ఉన్నప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్లోకి వచ్చేస్తుంది, అప్పుడు ఆన్సర్ టోల్డ్ అవుతుంది. ఐ వుడ్ రాదర్ యూ టోల్డ్, I would rather you told the truth. Okay, next. The teacher insisted that the students dash the assignments immediately. సో ఇక్కడ గమనించండి. సో ఇవి కొన్ని స్పెషల్ కేసు
రూల్స్ ఇవి, కాబట్టి వీటిని ఇలానే గుర్తుపెట్టుకోవాలి. సబ్మిట్స్, సబ్మిట్, సబ్మిటెడ్, సబ్మిటింగ్. సో ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే సబ్మిట్ అవుతుంది. ఓకే, ద టీచర్ ఇన్సిస్టెడ్ దట్ ద స్టూడెంట్ ఇన్సిస్ట్ ద అసైన్మెంట్ ఇమీడియట్లీ. బై ద టైమ్ we reached the theater, the movie dash. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఏమున్నది V2 ఉన్నది, అంటే ఇక్కడ ఏముండాలి హ్యాడ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవ్వాలి. రైట్, హ్యాడ్తో పాటు ఏముండాలి అంటే V3 ఉండాలి. రైట్, గమనించండి. హ్యాస్ స్టార్టెడ్, హ్యాడ్ స్టార్టెడ్, స్టార్టెడ్, స్టార్ట్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏది ఉంది, ఇది హ్యాడ్ స్టార్టెడ్. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్సెస్. కరెక్ట్ పంక్చువేట్ అయిన సెంటెన్స్ని చూడమంటున్నాడు. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లాజికే జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హౌఎవర్ హీ రెఫ్యూజ్డ్ ద ఆఫర్. హౌఎవర్ హీ రెఫ్యూజ్డ్ ద ఆఫర్, సేమ్ సెంటెన్స్, బట్ ఇక్కడ కామ పెట్టాడు, ఇక్కడ కామ పెట్టలేదు. హౌఎవర్ సెమీకాలన్ పెట్టాడు. హీ రెఫ్యూజ్డ్ ద ఆఫర్. హౌఎవర్ హీ రెఫ్యూజ్డ్ ద ఆఫర్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే హౌఎవర్ గనక ఉపయోగించినట్లయితే అక్కడ కంపల్సరీ కామా పెట్టాలి. సో ఇది ఇక్కడ, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. సో ఇక్కడ మనం నేర్చుకున్న లాజిక్ ఏంటిది, హౌఎవర్ తర్వాత కామా ఉండాలి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్. సో ఒకసారి సెంటెన్స్లు చూద్దాం. వన్ ఆఫ్ ద బాయ్స్ have completed the work. One of the boys has completed the work. One of the boys were completed the work. One of the boys are completed the work. సో ఈ లాజిక్ కూడా మనం చాలా వీడియోస్లలో డిస్కషన్ చేసుకొని ఉన్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే వన్ ఆఫ్ ద గనక వస్తే తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. సో వన్ ఆఫ్ ద ఉంది, బాయ్స్ అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇందులో వన్ ఆఫ్ ద బాయ్స్ ఇది కూడా, అంటే ఈ రెండు లాజిక్లు కరెక్టే. ఇక్కడ కూడా సేమ్, ఇది సేమ్ ఉంది, ఇది సేమ్ ఉంది. ఇక్కడ దాకా సెంటెన్స్లు సేమ్ ఉన్నాయి, గమనించండి. రైట్, ఎక్కడ దాకా సేమ్ ఉన్నాయి, ఇక్కడ దాకా సేమ్ ఉన్నాయి. అంటే మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అతను అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దాకా సేమ్ ఉన్నాయి. మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటున్నాడు, ఇదిగోండి ఈ హెల్పింగ్ వర్బ్స్ టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. సో వన్ ఆఫ్ ద తర్వాత బాయ్స్ ఉంది, బాయ్స్ ఉంది, బాయ్స్ ఉంది, బాయ్స్ ఉంది. హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, వర్ వస్తుందా, ఆర్ వస్తుందా అనేటువంటిది టెస్ట్ చేయమంటున్నాడు. సో గమనించండి, ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఇక్కడ బాయ్స్ అంటే ఇవి ఫ్లూరలే ఉంటుంది, అది కామన్, మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు నేర్చుకున్నాం. దాని తర్వాత మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఉపయోగించాలి, అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. హ్యావ్ అనేటువంటిది ప్లూరల్, సో ఇది ఆన్సర్ కాదు. వర్ అనేటువంటిది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, ఇది ఆన్సర్ కాదు. ఆర్ కూడా ప్లూరల్, సో సింగులర్ ఏది ఇందులో అంటే ఇది, సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వన్ ఆఫ్ ద బాయ్స్ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. నెక్స్ట్, ఇఫ్ హీ డాష్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ సక్సీడెడ్. సో ఇక్కడ గమనించండి, ఇది కూడా మనం లాజిక్ చెప్పుకున్నాం. ఇక్కడ హ్యాజ్ ఉండి ఇక్కడ V3 ఉంటే, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉండి V3 ఉంటే ఇక్కడ ఏమొస్తుందని నేర్చుకున్నాము అంటే మనము హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటే హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది అని నేర్చుకున్నాము. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం. వర్క్డ్, హ్యాడ్ వర్క్డ్, హ్యాజ్ వర్క్డ్, వర్క్స్. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఇంకా ఈ లాజికల్, నా ఛానల్లో ఉన్నటువంటి లాజికల్ వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. వీడియోను తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయగలరు, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి, వారికి నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. రైట్, నెక్స్ట్, ద రిపోర్ట్ నీడ్స్. ఇక్కడ రిపోర్ట్ నీడ్స్ తర్వాత ఏమొస్తుంది? రైట్, గమనించండి. రివైజ్, రివైజ్డ్, రివైజింగ్, రివిజన్. సో ఆన్సర్ ఇది వస్తుంది. నీడ్ తర్వాత వర్బ్కు ఇంగ్ ఫామ్
రాయాలి, అది ఈడియోమేటిక్ ఎక్స్ప్రెషన్లో మనం చెప్పేటప్పుడు. సో ఆన్సర్ రివైజింగ్ అనేటువంటిది ఆన్సర్. ద రిపోర్ట్ నీడ్స్ రివైజింగ్. చూస్ ద ప్యాసివైజ్. కరెక్ట్ ప్యాసివైజ్ సెంటెన్స్ ఏంటిది? దే ఆర్ రిపేరింగ్ ద బ్రిడ్జ్. సో ప్యాసివైజ్ అంటే ఫస్ట్ గుర్తుపట్టాల్సింది మనం బై ఉండాలి. సో ఇక్కడ బై ఉంది, ఇక్కడ బై ఉంది. సో మనకు ఆన్సర్ ఉండాల్సింది ఈ రెండిట్లో. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇంకొక లాజిక్ ఏమనుకున్నాం? ఆర్ కనుక ఉంటే ఆన్సర్లో బీయింగ్ ఉంటుంది అని నేర్చుకున్నాం మనం, రైట్? సో బీయింగ్ ఉంది, బీన్ ఉంది. సో ఆన్సర్ ఏదవుతుంది మరి? ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇంతే ఈజీగా లాజిక్ తోటి మనం గుర్తుపట్టవచ్చు, రైట్? కాబట్టి ఇంకెవరైనా లాజికల్ వీడియోస్ చూడకపోతే అంతే ఈజీ, దానికంటే ఇంకా ఈజీగా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది, తప్పకుండా చూడగలరు. నెక్స్ట్, సినోనిమ్ ఆఫ్ మెటిక్యులస్. మెటిక్యులస్ అనే పదానికి సినోనిమ్ ఏంటిది అంటున్నాడు. మెటిక్యులస్ అంటే అర్థం ఏంటిదంటే జాగ్రత్తగా అని అర్థం. మెటిక్యులస్ అంటే జాగ్రత్తగా. సో కేర్లెస్ సినోనిమ్ అంటే అదే అర్థాన్నిచ్చే ఇంకో పదం. కేర్లెస్, థరో, ఆర్డినరీ, కన్ఫ్యూజ్డ్. సో ఇందులో జాగ్రత్తగా అని చెప్పే పదం ఏంటిది? థరోగా. సో థరో. హీ ఈజ్ arrogant that nobody likes him. The underlined word is a or an. ఇప్పుడు ఇక్కడ గమనించండి, యారోగెంట్ అనే పదం ఇందులో ఏంటిది అంటున్నాడు? యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, నౌన్, ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఐ, వి, యు, ఓకే, పేరుకు బదులుగా ఉపయోగించేవి. తర్వాత దే, హీ, షీ, ఇట్, అవి. సో అవి అదా, ఇది కాదు. సో ఇది కాదు ఆన్సర్. నౌన్ అంటే పేరు, ఇది పేరా? కాదు. సో ఇది ఆన్సర్ కాదు. ఇది వర్బ్ గురించి తెలియజేస్తుందా? కాదు. సో ఇదేమవుతుంది? యారోగెంట్. హీ ఈజ్ సో యారోగెంట్. అతను చాలా కోపిష్టి అన్నట్టు చెప్తున్నాడు. సో ఇది ఎవరి గురించి చెప్తుంది? ఇతని గురించి. ఓకే, అంటే నౌన్ కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్తుంది. అలా నౌన్, ప్రొనౌన్ గురించి చెప్పేదే యాడ్జెక్టివ్ అవుతుంది. విశేషణం యాడ్జెక్టివ్ అంటే. ద ఈడియం టు బీట్ అరౌండ్ ద బుష్ అనేటువంటి ఈడియం యొక్క అర్థం ఏంటిది అని అంటున్నాడు. టు అవాయిడ్ ద మెయిన్ పాయింట్, టు వర్క్ హార్డ్, టు ఫైట్ బ్రేవ్లీ, టు వేస్ట్ మనీ. ఓకే, సో ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటిది అని అంటున్నాడు. బీట్ అరౌండ్ ద బుష్ అంటే టు అవాయిడ్ ద మెయిన్ పాయింట్, అంటే అసలు విషయం చెప్పకుండా డొంక తిరుగుడు చెప్తున్నాడు అని అంటాం చూడండి. సో అది ఇక్కడ అవుతుందన్నమాట. సో టు అవాయిడ్ ద మెయిన్ పాయింట్ అనేటువంటిది ఆన్సర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టు బీట్ అరౌండ్ ద బుష్ అంటే టు అవాయిడ్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్ అన్ ఎర్రర్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లలో ఏ సెంటెన్స్లో మిస్టేక్ ఉంది అని అంటున్నాడు, రైట్? గమనించండి, ఒకసారి చూద్దాము. ఈచ్ ఆఫ్ ద ప్లేయర్స్ హ్యాజ్ ఎ జెర్సీ. ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాజ్ ప్రజెంట్. ద న్యూస్ ఆర్ ఎంకరేజింగ్. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇందులో మిస్టేక్ ఉన్నటువంటిది ఏంటిదంటే గమనించండి. మిస్టేక్ ఉన్నది ఇది, న్యూస్ తర్వాత ఆర్ ఉపయోగించకూడదు. న్యూస్ తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ మాత్రమే ఉపయోగించాలి. సో ఇది ఇందులో మనకు మిస్టేక్ అయినటువంటి సెంటెన్స్. నెక్స్ట్, ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏది అంటున్నాడు. ఫ్యూ స్టూడెంట్స్ అటెండ్ ద సెమినార్. ఇందులో దీని యొక్క కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది? డిడ్ దే, డిడెంట్ దే, డూ దే, డోంట్ దే, రైట్? సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే వెంటనే గ్రామర్ రూల్స్ నేర్చుకొని చేస్తే ఇక్కడ నాట్ లేదు కాబట్టి, గమనించండి, నాట్ లేదు కాబట్టి వెంటనే మనం డింట్ దే అనేటువంటి దాన్ని ఆన్సర్ పెట్టేస్తాం. కానీ అలా కాదు. ఇక్కడ ఉన్నటువంటి రూల్ ఏంటిదంటే ఫ్యూ గనక ఉంటే అది నాట్ ఉన్నట్టుగానే భావించాలి. కాబట్టి అటెండెడ్ ఎందులో ఉంది? ఇది V2 ఉంది. V2 ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? డిడ్ ఉపయోగించాలి. ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి ఏమవుతుంది మరి అంటే డిడ్ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో నాట్ తీసేయాలి కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇది ఆన్సర్. క్వశ్చన్ ట్యాగ్ మీద 4-5 వీడియోలు కలవు. సో తప్పకుండా చూడగలరు.
నెక్స్ట్ రిలక్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ రిలక్టెంట్. రిలక్టెంట్ అనే పదానికి యాంటోనిమ్ ఏంటిది? హెసిటెంట్, అన్విల్లింగ్, ఈగర్, డౌట్ఫుల్. రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఈగర్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. రైట్. ద ఫర్నిచర్ ఆర్ ఎక్స్పెన్సివ్, ద ఫర్నిచర్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ద ఫర్నిచర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ద ఫర్నిచర్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఇది గమనించండి. ఫర్నిచర్ అనేటువంటి పదము చాలా మనం తెలుసుకోవాలి దీని గురించి. ఫర్నిచర్ ఈ పదం. సో ఫర్నిచర్ అనే పదానికి మనం గమనించాల్సింది ఏంటిదంటే లాస్ట్కు ఎస్ ఉండదు. ఓకే, ఫర్నిచర్ అంటేనే ప్లూరల్, దానికి ఎస్ను యాడ్ చేయకూడదు. దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఆర్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఈజ్ ఉంది. ఓకే, ఒక్క నిమిషం. కానీ ఇక్కడ ఏ ఉపయోగించాడు, అలా ఉపయోగించకూడదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్ గమనించండి, ఇంకా చాలా బిట్స్ కలవు. ఆ బిట్స్ను మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, పీడిఎఫ్ లింక్ అని. నేను వారికి ఈ పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. రైట్. ఇంకా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇవి అన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాక్టీస్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.